హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే సోమవారం కదండి. నిన్నైతే ఆదివారం, పిల్లల హడావిడి అన్నీ సరిపోయి సండే. ఇంక ఈరోజైతే ఇప్పుడే లేచాము, టైము అవుతుంది. అలా ఆడుకుంటాం గట్టా చేసి అంత మనం గొంతురాత్రి నుంచి ఇప్పుడు ఏడైనా లెగలేదు. ఇప్పుడు లెగ్ కూడా స్కూల్కి పంపించారండి పిల్లల్ని అయితే మాత్రం. చూడండి ఈరోజైతే వాన ఎలాగొస్తుందో. క్లైమేట్ అంతా మారిపోయిందండి. రాత్రి నుంచి చినుకులు మా ఊళ్ళో చూపిస్తాను మీకు కూడా. చూస్తారా, అంటే ఎక్కువ వర్షము కాదు ఏమీ కాదు, జల్లుల కింద చినుకుల కింద పడుతుంది పొద్దున్నే. నైట్ కూడా ఇలాగే పడినట్టు ఉంది. ఇప్పుడు కూడా అలాగే దారబోతా. స్కూల్ టైంకి కొంచెం తగ్గితే వెళ్తారు పిల్లలు, లేకపోతే గొడుగులు వేసుకుని వెళ్తారండి. అసలు మానరాడు మా ఊళ్ళో స్కూల్ మానమన్నా మానరు. ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చి ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా లేగలేదు, ఎందుకంటే పిల్లలు నిన్నంత మనం ఆడుకుంటాం గట్టా చేస్తారు కదా, ఆదివారం కదండి, స్కూల్కి మర్చిపోతారు. సోమవారం వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. అందు గురించి ఇంక ఇప్పుడు లేపి పిల్లల్ని స్కూల్లో రెడీ చేయాలి. దోసకాయ పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను ఈరోజు అయితే మాత్రం. దోసకాయ పప్పు వండి బాక్స్లో పెట్టేయాలి ఇప్పుడు. ఇదిగో పప్పుకాయ అయితే మాత్రం కందిపప్పు, పచ్చిమిరకాయలు గట్ట అన్నీ వేసేసుకున్నాను. దోసకాయ పప్పు అండి ఈరోజు. ఈ నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇలా అయితే లెగ్గొట్టాలి, స్కూల్కి ఇంకా లేపుతున్న టైం అయిపోతుందో పక్కన చినే లేకండి. పావనీలే ఉప్మా బాగుందండి, అంతే. ఇదిగో టీ తాగేసి వెళ్ళాను కుట్టుకాడికి. రెడీ అవ్వను, బట్టలు వేసుకున్నాయి కదా, యూనిఫామ్ కుట్టించి చూపించా సారీ. మన ఆగస్టు 15 కానీ కొత్త వేసుకుందరు కానీ అంటున్నాను. ఏది కొత్త యూనిఫామ్ బాగున్నాయి, ఇదిగో బాగానే కుట్టింది. హాఫ్ కాలర్ పెట్టారు. ప్యాంట్ చున్నీ ఏదమ్మా, ఎలాస్టిక్ పెట్టించాను. బొందులు అయితే బాగుంటుంది, కట్టుకుని కుదురుతుంది పిల్లలకండి. ఇదైతే బాగుంటుంది కదా. ఉప్పు అయితే ఉడికిపోతుంది, కొంచెం తాలింపు పెట్టేసి పిల్లలకు బాక్స్ పెట్టాలి. ఉప్మా చేసి మా ఆయనగారికి కట్టేసి ఇంక ఇద్దరు పిల్లలు కట్టారు. ఇప్పుడు వర్షం చూసారా, 9 అయిపోయినా వాన తగ్గలేదంటే ఇలాగే వస్తూనే ఉంది. సరే ఇలాగే ఉంటుంది ఇవాళంత మనం. ఇదిగో టోపీ మరి, ఇదిగో టోపీ, ఇదిగో. చూసారండి మా అమ్మాయిలు అయితే మాత్రం ఇదిగో ఐస్ క్రీమ్స్ చేశారంటండి. డీప్ ఫ్రిడ్జ్ 7లో పెట్టేశారు. 7లో పెట్టేసి ఇలాగ చేసారు. దీన్ని తీయమ్మది చూపిద్దాం. బయటకు నాడు చేయి. ఇదిగోండి, ఇది ఏం ఐస్ అనుకుంటున్నారు మీరు చెప్పండి. ఏంటమ్మా ఇది? నేరేడు పళ్ళు. మర్చిపోయావా? చెప్పు. నేరేడు పళ్ళు మిక్సీ పట్టేసి గింజలు తీసేసి ఎలా చేసో చెప్పమ్మా. నేరేడు పళ్ళు మిక్సీ పట్టేసి గింజలు తీసేసి పందర వేయకుండా దీంట్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి. పందరు ఎందుకేలా? పందరు షుగర్ వచ్చేద్దాం. అమ్మాయి పందరు వేయకుండా చేశారు చూసారా. నేరేడు పళ్ళు ఐసు ఇలా కూడా చేస్తారేమో. ఇందులో ఇంకోటి పెట్టారు, చూపించమ్మా. తీ బయటికి. మా డ్రాగన్ ఫ్రూట్ అన్నది. ఏంటది? డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కోసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి 7లో పెట్టేసి ఫ్రిడ్జ్ గడ్డలు కట్టేసి చూసావా. బయట ఒక ఒకటన్నా వస్తుందా? పొద్దున్నే అలాగ స్కూల్కి కట్టుకెళ్ళిపోతారండి. స్కూల్కి వెళ్ళే టయానికల్లా కరిగిపోద్దంట. చూసారా, ఫుల్ కూలింగ్ అయిపోయి పెట్టుకు తినక ఇంకా. అంటే స్కూల్కి వెళ్ళేలోపు కొంచెం కూలింగ్ తగ్గిద్దని ఈ ఉద్దేశం. డ్రాగన్ చూపించు సార్. ఇదిగోండి ఫ్రెండ్స్, డ్రాగన్ ఎలాగిందో చూసారా. ముక్కలు కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను తింటాను చూడండి. నువ్వు ఐస్ అమ్మ, అది కూడా ఐస్ క్యూబ్స్ ఉంటాం. ఏది ఉంటే అది, అట్టుపళ్ళు ఉంటే అట్టుపళ్ళు ఐస్ చేసేస్తున్నారు, నేరేడు పళ్ళు ఉంటే నేరేడు పళ్ళు ఐస్, ఏది ఉంటే అది. బుక్క చేసుకున్నా చూడు. ఈ రొంగ అసలు అతలతో నాలుగేది ఎంత ఎర్రగా వచ్చేసింది. ఇగో ఏండి
నీరడకాయలు తెచ్చా కదా నువ్వు. చూడు ఐసులు చూపించండి మా డాడీకి. గింజలు తీసి ఐస్ క్రీమ్ చేస్తారట ఐసులు. ఇదిగో పెడుతున్నాను కదా చూడు, ఇలా తెలివితేటలు చెప్తున్నాను నేను. అసలు ఎవరికైనా రాచుకుంటే గింజలు తీసి మిక్సీ పట్టేసింది. అప్పుడప్పుడు తినొచ్చు, కొంచెం వర్షం తగ్గిన తర్వాత మధ్యాహ్నం మాటలు తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టేది కానీ. ఈగ పళ్ళు చూసారండి. ఇప్పుడైతే మా ఆయనగారు ఇంత రైనే, ఇంకా వాన వస్తూనే ఉంది. జాయిగా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా ఆయనగారిని కూడా పంపించాలి. ఏంటి ఏమాడింది? ఇరిగిపోయిందా? సరే తీయమంటాం. ఇట్లాగా ఇవ్వాలంతమని ఇంతనేమో అనే. సరే కదండి, మా పిల్లలైతే ఏంటంటే నేరేడు పండుతో ఐస్ చేశారు చూసారా. నేరేడుకాయలు తీసేసి గింజలు మిక్సీ పడి చేశారంటండి. అలా అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇందాక చూపించింది మా ఆయనగారు కూడా సెంటర్లోకి వెళ్ళారు. నేనైతే ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్తున్నానండి. నేనైతే ఇప్పుడు అదే పప్పు వండేసాను కదా, పొద్దున్న చెప్పాను. ఉప్మా తిన్నాను కొద్దిగా, అయితే వచ్చాక అన్నం తిందాములని ఇప్పుడు అయితే వెళ్తున్నాను సెంటర్లోకి. పప్పు అయితే వండేసాను. ఇక వడియాలు అయితే వేయించాను చూడండి. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు వేయించాను. మధ్యలో మిరగాయలు కట్ట ఉన్నాయి, పెసర వడియాలు ఉన్నాయి కానీ ఇంకా వేయించలేదు. ఇవే తింటారు వాళ్ళు ఇప్పుడు. మధ్యలో మిరగాయలు అవి ఇంకా సాయంత్రం ఇద్దామని ఇదిగో కారపొడి అయితే చేశాను మళ్ళీని. చూసారు కారపొడి కనపడుతుంది, ఫ్రంట్ కెమెరా కదా, అందు గురించి ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి కారపొడి చేసాను, అంటే పప్పు వండాను. అందులో కొద్దిగా ఇప్పుడు వానకాలం కదండి, కారం కారంగా తింటారు పిల్లలు కట్టాను. ఇవి అయితే ఏం చేశాను, నేనైతే వచ్చిన తర్వాత భోజనం చేస్తాను. ఇంకా మా ఊళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయారు కూడాను. ఇదిగోండి చూసారా, ఇక్కడ ముక్క అయితే కట్ అయిపోయినట్టు ఉంది. లేదు దాంట్లో బాగా వచ్చింది, చక్క ఐస్ లాగా వచ్చింది. ఇదైతే కొంచెం అదే మరి ముక్క దీన్ని కట్టేస్తుందా లేకపోతే వాళ్ళు పెడతామే తక్కువ పెట్టారో వైను లేదు. బాగుంది. నేర చూసారా, నేరేడు పంట రంగులో వచ్చేస్తుంది. అసలు నేరేడుగా ఐస్ ఉంటుందని కూడా తెలియదు, కానీ చాలా బాగా చేశారండి. బాగుంది కూడా మా ఊళ్ళో. దీని రంగు మొత్తం అంటుకుపోతుందండి. సరేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మొత్తం పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా ఆయన గారు సెంటర్లో పంపించేసాను. ఇంకేం పప్పు అయితే వండేసాను. ప్రతిదీ నేనైతే ఏం చేసేస్తున్నాను. ఇంకా బాయ్.